గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్కైన్స్ అనేటటువంటి చాప్టర్ని మనం స్టార్ట్ చేసి అందులో ఇంట్రడక్షన్ చూసాము. ప్లస్ ఐసోమెరిజం ఇన్ ఆల్కైన్స్ అనే టాపిక్ని కూడా మనం డిస్కస్ చేసాం అన్నమాట. సో అందులో మనకి ఈ ఫిఫ్త్ మెంబర్ ఆల్కైన్స్లో ఫిఫ్త్ మెంబర్ యొక్క స్ట్రక్చర్ ఈ ప్రాబ్లం చూసాం అన్నమాట. అందులో డిఫరెంట్ స్ట్రక్చర్స్ మనం రాసాము. ఆ ఫిఫ్త్ మెంబర్కి వన్ హెక్సైన్, ఫిఫ్త్ మెంబర్ అంటే హెక్సైన్ అనమాట. సో దానికి మనం డిఫరెంట్ స్ట్రక్చర్స్ రాసాం. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో దాని తర్వాత ఆ టాపిక్ తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ట్రిపుల్ బాండ్. అంటే ట్రిపుల్ బాండ్ యొక్క స్ట్రక్చర్ యాక్చువల్గా ఎంఓ డయాగ్రామ్, మాలిక్యులర్ ఆర్బిటల్ పిక్చర్ డయాగ్రామ్లో ఎలా కనిపిస్తుంది, అసలు బాండింగ్ అనేది ట్రిపుల్ బాండ్లో ఎలా ఉంటుంది, ఏవి సిగ్మా బాండ్స్, ఏవి పై బాండ్స్, అవి ఏ యాంగిల్లో ఉంటాయి, అవంతా మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మెంబర్ని ఎసిటిలిన్ అంటారు, లేకపోతే ఈథైన్ అంటారు అన్నమాట. 2 కార్బన్స్ ఉంటాయి దాంట్లో. ఇలా 2 కార్బన్స్ ఉంటాయి. కార్బన్కి 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంకో బాండ్ హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఇంకో బాండ్ ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. దీన్ని ఎసిటిలిన్ అంటారు, లేకపోతే ఐయుపిఏసి ప్రకారం దీన్ని ఈథైన్ అంటారు అన్నమాట. ఎందుకంటే 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి, 2 కార్బన్స్ ఉంటే ఈత్ కాబట్టి, ఇది ఐన్ కాబట్టి ఈథైన్ అంటారు. అంటే ట్రిపుల్ బాండ్ అయితే ఐన్ పెట్టాలన్నమాట. సో ఈథైన్ ఇస్ ద సింప్లెస్ట్ మాలిక్యూల్ ఆఫ్ ఆల్కైన్ సిరీస్. ఈథైన్ అనేది ఫస్ట్ మెంబర్ అనమాట, సింప్లెస్ట్ మెంబర్. స్ట్రక్చర్ ఆఫ్ ఈథైన్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్ 9.6. అంటే ఈథైన్ యొక్క స్ట్రక్చర్ మనకి 9.6 అనే ఫిగర్లో ఇచ్చాను అంటున్నాడు. ఇక్కడ 9.6 ఏది, ఇది 9.6. ఓకే. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది కార్బన్, ఇది కార్బన్, ఇది కార్బన్. 2 కార్బన్స్ మధ్యలో ఇది ఈ బాండ్ అనేది ఉందన్నమాట. అంటే కార్బన్ ఉంది ఇక్కడ, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇలాగా ఇదొక కార్బను, ఇదొక కార్బను. వాటి మధ్యలో ఇది సిగ్మా బాండ్ అనేది ఉంది. ఆ సిగ్మా బాండ్ ఇలా ఉంది, ఇలా ఉంది, సిగ్మా బాండ్ ఇలా ఉంది. సో ఇక్కడ ఈ ఆర్బిటాల్ని ఎస్పి ఆర్బిటాల్ అంటున్నాడు. ఎస్పి, ఇది కూడా ఎస్పి అనమాట. అంటే 2 ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లీనియర్గా ఓవర్లాప్ అయి ఉన్నాయి ఇక్కడ. 2 ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనమాట ఇవి. ప్లస్ ఒక సైడు ఈ ఎస్పి ఆర్బిటాల్, ఒక సైడు కార్బన్ కలిసి ఉంటే ఇంకో సైడ్ హైడ్రోజన్ కలిసి ఉంది. అంటే ఈ బాండ్ని, ఈ సైడ్ బాండ్, ఈ సైడ్ హైడ్రోజన్ ఉంది కదా, దాన్ని ఇలా అంటారు, ఇలా రాయాలి, దాన్ని ఇలా రాయాలి, ఇదనమాట. అంటే ఇదొక సిగ్మా బాండు, ఇదొక సిగ్మా బాండు, ఇదొక సిగ్మా బాండు. అంటే 2 కార్బన్స్ 2 హైడ్రోజన్స్తో సెపరేట్గా కలిసి ఉన్నాయి అన్నమాట. సో ఇవి ఏ ఆర్బిటాల్స్తో, ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో కలిసి ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ వీడియోస్, ఈ ఛానల్లో ఫస్ట్ వీడియోస్ చూస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు హైబ్రిడైజేషన్ గురించి చెప్తుందన్నమాట. దాని యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, చూడండి. సో ఇక్కడ ఇప్పుడు చూద్దాం. అదొకటి సిగ్మా బాండ్ రాస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఎస్పి అయితే ఇక్కడ పి ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ కూడా పి ఆర్బిటాల్ ఉంది. ఈ పి ఆర్బిటాల్ ఇలా ఉంది, ఈ పి ఆర్బిటాల్ ఇలా ఉంది. అదొక కార్బన్ అయితే ఇంకో కార్బన్ మీద ఈ పి ఆర్బిటాల్ ఇలా ఉంది, ఈ పి ఆర్బిటాల్ ఇలా ఉంది. అంటే స్ట్రైట్గా ఉన్న పి ఆర్బిటాల్స్ 2 ఇలా బాండ్ ఫామ్ చేసింది. కొంచెం వేరే సైడ్కి ఉన్నటువంటి పి ఆర్బిటాల్స్ అలా బాండ్ ఫామ్ చేసింది. అంటే ఇదొక బాండ్ ప్లస్ ఇదొక బాండ్ అనమాట. సో ఆ 2 బాండ్స్ లేటరల్గా ఓవర్లాప్ అయి ఉన్నాయన్నమాట. లేటరల్ అంటే సైడ్ వైజ్ అనమాట, పక్క పక్కకి. ఇది లీనియర్గా, అంటే స్ట్రైట్గా లీనియర్గా ఓవర్లాప్ అయి ఉంది. కానీ ఇక్కడ మాత్రం లేటరల్గా ఓవర్లాప్ అయి ఉన్నాయి. లేటరల్గా ఓవర్లాప్ అయితే దాన్ని పై బాండ్ అంటారు, లీనియర్గా ఓవర్లాప్ అయితే దీన్ని సిగ్మా బాండ్ అంటారు అన్నమాట. ఇక్కడ ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్. అంటే ఈ ఏలో 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. కార్బన్కి మధ్యలో ఒకటి, కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఒకటి, ఈ కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఒకటి. టోటల్గా
3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఇదొక పై బాండ్, ఇదొక పై బాండ్, 2 పై బాండ్స్ ఉన్నాయి. ఆ 2 పై బాండ్స్ ఎలా ఉంటాయంటే కార్బన్కి మధ్యలో 2 పై బాండ్స్ ఎలా ఉంటాయంటే ఒక పై బాండ్ ఇలా సూచిస్తాం, ఇంకో పై బాండ్ ఇలా సూచిస్తాం. సో అంటే కార్బన్కి మధ్యలో 3 బాండ్స్ ఉంటాయి. ఇలాగా 2 హైడ్రోజన్స్ కలిసి ఉంటాయి. సో ఇక్కడ కింద బాండ్ని మనం సిగ్మా బాండ్ అంటాం. ప్లస్ ఈ బాండ్ కూడా సిగ్మా బాండే, ప్లస్ ఈ బాండ్ కూడా సిగ్మా బాండే. కానీ ఈ 2 బాండ్స్ ఉన్నాయి కదా, ఈ బాండ్ ఈ బాండ్, ఆ 2 బాండ్స్ పై బాండ్స్ అన్నమాట. ఆ పై బాండ్స్ ఇవి అనమాట, ఇలా లేటరల్గా ఓవర్లాప్ అయి ఉంటాయి. ఆ పై బాండ్స్ కలిసేవి ఓన్లీ పీ ఆర్బిటాల్స్, అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అంటారు. ఆ పీ ఆర్బిటాల్స్ అనేవి లేటరల్గా ఓవర్లాప్ అయ్యి పై బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. కానీ సిగ్మా బాండ్ కలవడానికి మాత్రం ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కావాలి. ఆ ఎస్పీ హైబ్రిడైజేషన్ అనేది ఈథైన్ ఎస్పీ హైబ్రిడైజేషన్ చెందుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా మనకి ఎసిటిలిన్లో లేకపోతే ఈథైన్లో కార్బన్ అనేది ఎస్పీ హైబ్రిడైజేషన్ చెందుతుంది. చెంది 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి, 2 ఫామ్ అవుతాయి. ఆ 2 ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ హైడ్రోజన్తో కార్బన్తో కలిసి మనకి ఒక సిగ్మా బాండ్, కార్బన్కి మధ్యలో ఒక సిగ్మా బాండ్, కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఈచ్ కార్బన్ ఫామ్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి సిగ్మా బాండ్ ఫామ్ అవ్వడానికి ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్ కావాలి. అదే పై బాండ్ ఫామ్ అవ్వడానికి 2 అన్హైబ్రిడైజ్డ్ పీ ఆర్బిటాల్స్ కావాలన్నమాట. సో అది స్ట్రక్చర్. ఇప్పుడు ఇక్కడ ఏం రాసి ఉందో చదువుదాం. తీసేద్దాం. ఇప్పుడు ఏం రాసినాడు చూద్దాం. సో ఈచ్ కార్బన్ ఆటమ్ ఆఫ్ ఈథైన్ హ్యాస్ 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్. సార్ 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉంటాయి. కార్బన్కి ఈ సైడ్ ఇలా ఉంటుంది ఒక sp హైబ్రిడ్ ఆర్బిటల్, ఈ సైడ్ ఇంకోటి ఇలా ఉంటుంది sp హైబ్రిడ్ ఆర్బిటల్ ఒక కార్బన్కి అనమాట. అలాగే ఇంకో కార్బన్కి కూడా ఈ సైడ్ ఒక sp హైబ్రిడ్ ఆర్బిటల్ ఇలా ఉంటుంది, ఇంకో సైడ్ ఇంకో sp హైబ్రిడ్ ఆర్బిటల్ ఇలా ఉంటుంది అనమాట. ఇలా అంటే ఈ కార్బన్కి ఇలా ఓవర్లాప్ అయి ఉంటుంది. ఇది ఈ సైడ్ హైడ్రోజన్ కలుస్తుంది, ఈ సైడ్ కూడా హైడ్రోజన్ కలుస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఇందాక చెప్పుకున్నట్టు 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, కార్బన్ సిగ్మా బాండ్ ఈజ్ అబ్టైన్డ్ బై హెడ్ ఆన్ ఓవర్లాప్ అంటే లీనియర్ ఓవర్లాప్ ఆఫ్ ది 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆఫ్ ది 2 కార్బన్ ఆటమ్స్. ద రిమైనింగ్ sp హైబ్రిడ్ ఆర్బిటల్ of each carbon atom undergoes overlapping along the internuclear axis. ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అంటే ఇలా స్ట్రైట్ యాక్సిస్, కార్బన్కి మధ్యలో నుంచి ఇలా వెళ్ళే యాక్సిస్ అనమాట ఇది. ఓవర్లాపింగ్ అలాంగ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ విత్ ద 1s ఆర్బిటల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ 2 హైడ్రోజన్ ఆటమ్స్. ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ అనమాట. హైడ్రోజన్లో ఏ ఆర్బిటల్ ఉంది? ఎస్ ఆర్బిటల్ ఉంది. ఆ ఎస్ ఆర్బిటల్ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ ఈ ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటల్ ఆఫ్ కార్బన్తో ఓవర్లాప్ అవుతుంది అనమాట. అప్పుడు కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, హెచ్సిసి బాండ్ యాంగిల్ స్ట్రైట్గా ఉంది కదా, ఇలా లైన్గా ఉంది. బాండ్ యాంగిల్ 180 అంటే ఇలా స్ట్రైట్గా ఉంటే ఈ బాండ్ యాంగిల్ ఎంత 180 అనమాట, 180 degrees. ఈచ్ కార్బన్ హ్యాస్ 2 అన్హైబ్రిడైజ్డ్ పీ ఆర్బిటల్స్. ఎస్పీ అంటే జనరల్గా అది ఎలా చెప్పాలి అంటే కార్బన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p2. ఓకే, కార్బన్కి 6 కాబట్టి కార్బన్ 6 కాబట్టి 1s2 2s2 2p2. ఇప్పుడు అవుటర్ మోస్ట్ షెల్ ఏంటి కార్బన్? ఇదనమాట, ఇది అవుటర్ మోస్ట్ షెల్. అంటే ఎస్ ఆర్బిటల్ ఉంది, పీ ఆర్బిటల్ ఉంది. ఇది ఎస్ ఆర్బిటల్ అనుకుంటే, ఇది పీ ఆర్బిటల్ అనుకుంటే, p3 ఆర్బిటల్స్ ఉంటాయి కదా, px py pz. ఎస్ ఆర్బిటల్లో 2 ఉన్నాయి ఎలక్ట్రాన్స్, ఇది 2. పీ ఆర్బిటల్లో 2 ఉన్నాయి ఎలక్ట్రాన్స్. అదే ఇది గ్రౌండ్ స్టేట్ అనమాట. ఎక్సైటెడ్ స్టేట్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ అక్కడ ఎస్ ఆర్బిటల్ వదిలేసి పీ ఆర్బిటల్లోకి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇది ఎస్, ఇది పిఎక్స్ పివై పిజెడ్. ఇప్పుడు ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఈ ఆర్బిటాల్ అయిపోయింది, ఈ ఆర్బిటాల్ అయిపోయింది. ఎస్పీ ఇదొక ఆర్బిటాల్, ఎస్పీ హైబ్రిడైజేషన్ చెందుతాయి.
ఇప్పుడు ఈ పీ ఆర్బిటాలు ఎంటీగా ఉంటాయి అన్నమాట. అవి బాండింగ్లో ఫామ్ అవ్వవు. పర్పెండిక్యులర్గా 180 డిగ్రీస్ అనుకున్నాం కదా, దీనికి పర్పెండిక్యులర్గా అవి అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. వాటి మధ్యన పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అదే చెప్తున్నాడు. ద పీ ఆర్బిటాల్స్ ఆఫ్ వన్ కార్బన్ ఆటమ్ ఆర్ ప్యారలల్ టు ద పీ ఆర్బిటాల్స్ ఆఫ్ అనదర్ కార్బన్ ఆటమ్. సో ఇది ఒక కార్బన్ అయితే ఇంకో కార్బన్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఒక కార్బన్లో ఈ పీవై ఆర్బిటాల్ పీజెడ్ ఆర్బిటాల్ ఉంటాయి, ఇంకో కార్బన్లో కూడా పీవై ఆర్బిటాల్ పీజెడ్ ఆర్బిటాల్ ఉంటాయి. అవి రెండు ఈ పీవై బాండ్ ఫామ్ చేస్తాయి, పీజెడ్ బాండ్ ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఆ విధంగా మనకి ఇవి ఈ రెండు ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఒక కార్బన్ యొక్క పీ ఆర్బిటల్ ఇదైతే ఇంకో కార్బన్ యొక్క పీ ఆర్బిటల్ ఇది, ఈ రెండింటి మధ్య బాండ్ ఫామ్ చేస్తుంది. అలాగే పీవై ఆర్బిటల్, ఒక కార్బన్ యొక్క పీవై ఆర్బిటల్ ఇదైతే ఇంకో కార్బన్ యొక్క పీవై ఆర్బిటల్ ఇది, వాటి మధ్యన బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో అది. ఓకే, ఇవి విచ్ అండర్గో లేటరల్ ఆర్ సైడ్ వే ఓవర్లాపింగ్. అది లేటరల్ అంటే సైడ్ వేస్ కదా, ఇది బాండ్ ఫామ్ ఇలా బాండ్ ఫామ్ అవట్లా, అది ఇలా బాండ్ ఫామ్ అవట్లా, సైడ్గా ఫామ్ అవుతుంది, ఇలా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయితే దాన్ని లీనియర్ ఓవర్లాపింగ్ అంటారు. సైడ్కి ఫామ్ అవుతుంది అంటే దాన్ని లేటరల్ ఓవర్లాపింగ్ అంటారు అన్నమాట. లేటరల్ ఓవర్లాపింగ్ అయితే మనకి పై బాండ్స్ ఫామ్ అవుతాయి బిట్వీన్ కార్బన్ ఆటమ్. దస్ ఇథిలీన్ మాలిక్యూల్ కన్సిస్ట్ ఆఫ్ 1 సిగ్మా బాండ్. కార్బన్ 1 సిగ్మా బాండ్ ఉంటుంది, 2 CH సిగ్మా బాండ్స్ ఉంటాయి, 2 CC పై బాండ్స్ ఉంటాయి అన్నమాట. టోటల్గా ఇవి 3 అవి 2 5 బాండ్స్ ఉంటాయి అన్నమాట. అందులో 3 సిగ్మా బాండ్స్ ఉంటాయి, 2 పై బాండ్స్ ఉంటాయి అన్నమాట. ద స్ట్రెంత్ ఆఫ్ ట్రిపుల్ బాండ్ C బాండ్ ఎంథాల్పీ 820. ఇది చాలా ఎక్కువ అనమాట. అంటే సిసి బాండ్లో ఆ కార్బన్ మధ్యలో ఉన్నటువంటి 3 బాండ్స్ బ్రేక్ చేయడానికి మనకి 823 కిలోజౌల్స్ పర్ మోల్ ఎనర్జీ సప్లై చేయాలి. చాలా ఎక్కువ అనమాట. ఇట్ మోర్ దాన్ దోస్ సి డబుల్ బాండ్ సి బాండ్ ఎంథాల్పీ 681 కిలోజౌల్స్. అంటే సి బాండ్ బ్రేక్ చేయడానికి 681 కిలోజౌల్స్ ఎనర్జీ కావాల్సి వస్తే ట్రిపుల్ బాండ్ సి బాండ్ని బ్రేక్ చేయడానికి 823 కిలోజౌల్స్ పర్ మోల్ ఎనర్జీ కావాల్సి వస్తుంది. అదే సింగిల్ బాండ్ అయితే 348 కిలోజౌల్స్ పర్ మోల్. అంటే ట్రిపుల్ బాండ్ అనేది యాజ్ ఎ హోల్, ఒక బాండ్ కాదు, మొత్తం 3 బాండ్స్ బ్రేక్ చేయడానికి చాలా కష్టం అన్నమాట. సింగిల్ బాండ్ కన్నా ఇది చాలా కష్టం అన్నమాట. ఓకే, ద ట్రిపుల్ బాండ్ లెంత్ ఈ షార్టర్. కార్బన్కి ఈ బాండ్ అనేది లెంత్ తక్కువ అనమాట. కార్బన్కి సింగిల్ బాండ్ లెంత్ ఎక్కువ, బాండ్ లెంత్ 120. ట్రిపుల్ బాండ్ అనేది కార్బన్కి మధ్యలో ఉన్న ట్రిపుల్ బాండ్ లెంత్ 120 పికోమీటర్స్ అయితే డబుల్ బాండ్ కార్బన్కి మధ్యలో ఉన్న డబుల్ బాండ్ లెంత్ 133 పికోమీటర్. అదే కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ అయితే అది 154 పికోమీటర్. అంటే అది మనం ఎలా చెప్పొచ్చు అంటే చూపిస్తాం. ఇప్పుడు కార్బన్కి మధ్యలో బాండ్ ఇలా ఉంటే, కార్బన్ డబుల్ బాండ్ ఉంటే దాని బాండ్ లెంత్ తగ్గిపోతుంది. కార్బన్ ట్రిపుల్ బాండ్ అంటే దాని మధ్యన లెంత్ ఇంకా తగ్గిపోతుంది. అంటే ఇది పెద్దగా ఉంటుంది సింగిల్ బాండ్ అయితే, డబుల్ బాండ్ అయితే దానికన్నా చిన్నగా ఉంటుంది. ట్రిపుల్ బాండ్ ఉంటే ఇంకా దాని లెంత్ తగ్గిపోతుంది అనమాట. ఇది 154 అయితే ఇది 120 ఉంటుంది అనమాట, ఇది 138 ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా 133 ఆ విధంగా మనకి ట్రిపుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఎలక్ట్రాన్ క్లౌడ్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్ ఈజ్ సిలిండ్రికల్లీ సిమెట్రికల్ అబౌట్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. ద ఇథిలీన్ ఈజ్ ఎ లీనియర్ మాలిక్యూల్. ఇథిలీన్ అనేది మనకి స్ట్రైట్గా ఉంటుంది, అంటే లీనియర్ మాలిక్యూల్ అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే sp3 హైబ్రిడైజేషన్ చెందితే కార్బన్ అది టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటుంది. sp2 హైబ్రిడైజేషన్ చెందితే అది ట్రైగోనల్ ప్లానార్ స్ట్రక్చర్లో ఉంటుంది 120 డిగ్రీస్ యాంగిల్తో. అదే sp హైబ్రిడైజేషన్ చెందితే ఏదైనా కార్బన్
అది 180 డిగ్రీస్ యాంగిల్తో లీనియర్ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఈ స్ట్రక్చర్ ఆఫ్ ట్రిపుల్ బాండ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో చదవండి, ఒకవేళ మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి, కామెంట్స్లో అడగండి. ఓకే, అప్పటివరకు నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్స్ అనే టాపిక్ ఉంది, దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అప్పటివరకు టేక్ కేర్.